కేవలం మిరియాల ద్వారా కోట్లు విలువ చేసే సంపద ఎలా వచ్చింది? ఈ ఆలయంలోకి కుప్పలు కుప్పలుగా బంగారం ఎలా వచ్చింది? ఈ ఆలయంలోకి హిందువులను తప్ప మరే ఇతర మతస్థులను ఎందుకు అనుమతించరు? ఇక్కడ ఉన్న దేవుడిని దర్శించుకోవాలంటే 3 ద్వారాల ద్వారా మాత్రమే పూర్తి దర్శనం ఎందుకు? శ్రీ అనంత పద్మనాభ స్వామి అంటే పద్మ అంటే కమలం, నభ అంటే స్వామివారి నాభి నుండి కమలం పుట్టి ఆ కమలంలో బ్రహ్మదేవుడు జన్మించాడు. అలాగే తిరువనంతపురం, తిరు అంటే పవిత్రమైన, అనంత అంటే ఆదిశేషుడు, 5 తలల పెద్ద పాము ఈ అనంత విశ్వానికే ప్రతీక. పురం అంటే నగరం, పూర్తిగా చెప్పాలంటే పవిత్రమైన ఆదిశేషుడి నగరం. ఆ అనంతుడైన ఆదిశేషుడిపై శ్రీ మహావిష్ణువు శయన స్థితిలో ఉంటాడు. అలాంటి తిరువనంతపురం శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలోకి కుప్పలు కుప్పలుగా బంగారం, వెలకట్టలేనంత బంగారం, బంగారు విగ్రహాలు, 5 కిలోమీటర్ల పొడవున్న భారీ బంగారు గొలుసులు, విచిత్రమైన బంగారు వస్తువులు, వజ్ర వైడూర్యాలు, మరకత మాణిక్యాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎంతో విలువైన బంగారం ఈ ఆలయంలోకి ఎలా వచ్చింది? ట్రావెన్కోర్ మహారాజులు కేవలం మిరియాలతో కోట్ల విలువ చేసే బంగారాన్ని ఎలా సంపాదించారు? ఆ కోట్ల విలువ చేసే సంపదను శత్రువుల చేతికి చిక్కకుండా ఎలా కాపాడారు? శ్రీ పద్మనాభ స్వామి ఆలయంలోకి హిందువులను తప్ప మరే ఇతర మతస్థులను ఎందుకు అనుమతించరు? ఇలాంటి విషయాలను ఈ వీడియోలో చాలా క్లియర్ గా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. కేరళలోని తిరువనంతపురం ఈ రోజు ప్రశాంతంగా కనిపించిన ఒకప్పుడు యుద్ధాలు, వ్యూహాలు, భయాలకు నిలయంగా ఉండేది. ఈ కథలో ప్రధాన సూత్రధారి ట్రావెన్కోర్ మహారాజు మార్తాండవర్మ. అతను కేవలం ఒక రాజు మాత్రమే కాదు, ఒక సామ్రాజ్య నిర్మాత. 18వ శతాబ్దం ప్రారంభంలో కేరళ ప్రాంతం చిన్న చిన్న రాజ్యాలుగా విభజించబడి ఉండేది. ప్రతి ప్రాంతం ఒక స్థానిక నాయకుడి ఆధీనంలో ఉండేది. ఈ పరిస్థితుల్లో స్థిరత్వం లేదు. ఎవరు ఏ రాజ్యం మీద దాడి చేస్తారో ఎవ్వరికీ తెలియదు. మరీ చిన్నగా ఉన్న రాజ్యాలను మిగతా రాజులు ఆక్రమించుకునేవారు. ఇదే సమయంలో మార్తాండవర్మ ఒక పెద్ద లక్ష్యంతో ముందుకు వచ్చాడు. తన రాజ్యాన్ని మిగతా రాజ్యాల కన్నా శక్తివంత రాజ్యంగా తీర్చిదిద్దాలనుకున్నాడు. అతను మొదట తనకు సమీపంలో ఉన్న రాజ్యాలను లక్ష్యంగా చేసుకున్నాడు. వ్యూహాత్మకంగా చిన్న చిన్న రాజ్యాలను ఒక్కొక్కటిగా జయిస్తూ ముందుకు వెళ్ళాడు. మార్తాండవర్మది కొద్ది సైన్యమే అయినా కూడా వారు పూర్తిగా శిక్షణ పొందినవారు. మార్తాండవర్మ యుద్ధాల్లో కేవలం బలంతోటే కాదు, తెలివైన వ్యూహాలపై ఆధారపడేవాడు. మార్తాండవర్మ రోజులు గడుస్తున్నా కొద్దీ తన సైన్యానికి ఇంకా కఠిన శిక్షణ ఇచ్చేవాడు. యూరోపియన్ యుద్ధ పద్ధతులను నేర్చుకుని వాటిని తన సైన్యంలో అమలు చేసేవాడు. తుపాకులు, క్రమబద్ధమైన శిక్షణ ఇవి అతని సైన్యాన్ని మరింత శక్తివంతంగా మార్చాయి. ఇప్పుడు ఆయన ఎదుట పెద్ద సవాలు ఉంది. అది యూరోపియన్ సైన్యం. వారు కూడా శిక్షణ పొందిన మార్తాండవర్మ సైన్యం కన్నా పెద్ద సైన్యం. ముఖ్యంగా యూరోపియన్ కేరళ ప్రాంతంలో ఉన్న, ముఖ్యంగా తిరువనంతపురం శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్న కోట్ల నిల్వ చేసే నిధుల కోసం తమ ఆధిపత్యాన్ని పెంచుకోవాలని చూస్తున్నారు. కానీ మార్తాండవర్మ వెనక్కి తగ్గలేదు. 1741లో కోలాచెల్ వద్ద జరిగిన యుద్ధంలో మార్తాండవర్మ సైన్యం యూరోపియన్ సైన్యాన్ని ఘోరంగా ఓడించింది. దీని తర్వాత యూరోపియన్ ప్రభావం దక్షిణ భారతదేశంలో పూర్తిగా తగ్గిపోయింది. ట్రావెన్కోర్ రాజ్యం మరింత బలంగా మారింది. యూరోపియన్ వద్ద ఉన్న విలువైన సంపద మరియు బంగారాన్ని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్న రహస్య గదుల్లోకి తరలించాడు శ్రీ మార్తాండవర్మ. ఒక భారతీయ రాజు యూరోపియన్ సైన్యాన్ని ఓడించడం చాలా అరుదు. ఈ యుద్ధం తర్వాత ట్రావెన్కోర్ రాజ్యం పేరు దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందింది. యూరోపియన్ సైన్యంలో ఓడిపోయిన నౌకాదళ కమాండర్ అయిన ఒక అధికారి ఎస్టాకియస్ డి లక్నోయి పట్టుబడ్డాడు. తర్వాత అతన్ని మార్తాండవర్మ తన సైన్యంలో చేర్చుకున్నాడు. అతను ట్రావెన్కోర్ సైన్యాన్ని మరింత ఆధునికంగా తీర్చిదిద్దాడు. ఇది ట్రావెన్కోర్ విస్తరణకు మరింత బలాన్ని ఇచ్చింది. మార్తాండవర్మ తర్వాత ఉత్తర దిశగా కూడా విస్తరణ కొనసాగించాడు. చిన్న రాజ్యాలను కలిపి ఒక పెద్ద సమగ్ర రాజ్యంగా మార్చాడు. ఈ విస్తరణ వల్ల ట్రావెన్కోర్ దక్షిణ భారతదేశంలోనే ఒక శక్తివంతమైన రాజ్యంగా మారింది. మార్తాండవర్మ కేవలం యుద్ధాలు మాత్రమే కాదు, అతను కోటలు నిర్మించాడు, రహదారులు అభివృద్ధి చేశాడు, పరిపాలన బలపరిచాడు, తన రాజ్యం లోపల శాంతి భద్రతను కూడా స్థాపించాడు. తర్వాత ట్రావెన్కోర్ మహారాజు మార్తాండవర్మ తీసుకున్న నిర్ణయం మరింత గొప్పది. తనకు విజయాలన్నింటినీ చేకూరుస్తూ తన రాజ్యాన్ని కాపాడుతుంది. తన రాజ్యంలో సుగంధ ద్రవ్యాల పంట బాగా పండడానికి కారణం శ్రీ అనంత పద్మనాభ స్వామి కారణమని నమ్మి తన రాజ్యాన్ని స్వామివారికి అంకితం చేసిన మార్తాండవర్మ మహారాజు తాము కేవలం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారికి సేవకులం మాత్రమే అని ప్రకటించాడు. ఆ నిర్ణయాన్ని ట్రావెన్కోర్ ప్రజలు, మిగిలిన రాజులు, మంత్రులు అందరూ ఏకీభవించారు. శ్రీ అనంత పద్మనాభ స్వామికి రాజ్యాన్ని అంకితం చేయడం అంటే యుద్ధాల ద్వారా సంపాదించిన సంపద కూడా దేవుడికి సమర్పించబడింది. ఈ విధంగా యుద్ధాలు, వ్యూహాలు, విస్తరణ అన్నీ కలిసి ఒక గొప్ప చరిత్రను రూపొందించింది. ఈ కథ మనకు ఒక విషయాన్ని నేర్పుతుంది. బలం మాత్రమే కాదు, వ్యూహం, సహనం మరియు దూరదృష్టి ఉంటే ఒక చిన్న రాజ్యాన్ని కూడా మహా సామ్రాజ్యంగా మార్చవచ్చు అని. ఇదే
ఇదే ట్రావెన్కోర్ రాజుల యుద్ధాలు విస్తరణ కథ. ఒక రాజు తన సంకల్పంతో చరిత్రను ఎలా మార్చాడో చెప్పే కథ. అలాగే ట్రావెన్కోర్ రాజులు మిరియాలతో కోట్ల విలువ చేసే బంగారాన్ని ఎలా సంపాదించారు. ప్రాచీన మరియు మధ్యయుగ కాలంలో ప్రపంచ వాణిజ్యం ప్రధానంగా సముద్ర మార్గాల మీదే ఆధారపడి ఉండేది. రహదారులు లేదా భూభాగ మార్గాలు ఉన్నప్పటికీ భారీ పరిమాణంలో వస్తువులను ఒక దేశం నుంచి మరొక దేశానికి తీసుకువెళ్లడానికి సముద్ర మార్గమే వేగవంతమైనది మరియు ఖర్చు తక్కువైనది. ఈ కారణంగా సముద్ర తీర ప్రాంతాలు, ప్రత్యేకంగా పోర్టులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కేంద్రంగా మారాయి. ఒక పోర్టు అంటే కేవలం నౌకలు నిలిచే స్థలం కాదు, అది ఒక దేశాన్ని ప్రపంచంతో కలిపే ప్రధాన ద్వారం అని అర్థం. కేరళ ప్రాంతంలో ముఖ్యంగా ట్రావెన్కోర్ రాజ్యం అరేబియా సముద్ర తీరంలో ఉన్నందున ఇది సహజంగానే అంతర్జాతీయ వాణిజ్యానికి అనుకూలంగా మారింది. ఇక్కడి పోర్టులు యూరప్, అరేబియా, ఆఫ్రికా మరియు చైనా దేశాలతో నేరుగా కనెక్ట్ అయ్యాయి. అంటే ఒక చిన్న ప్రాంతం ప్రపంచంలోనే పెద్ద మార్కెట్ కు నేరుగా సంబంధం కలిగింది. ఈ సంబంధం వల్ల స్థానికంగా ఉత్పత్తి అయ్యే వస్తువులు ప్రపంచ మార్కెట్ కు చేరాయి. కేరళ ప్రాంతంలో ముఖ్యంగా మిరియాలు, ఏలకులు, దాల్చిన చెక్క వంటి సుగంధ ద్రవ్యాలు భారీగా పండేవి. ఇవి ఆ కాలంలో ప్రపంచంలో అత్యంత డిమాండ్ ఉన్న వస్తువులు. యూరప్ లో మిరియాలను బంగారం కంటే విలువైనదిగా భావించబడేది. అందువల్ల విదేశీ వ్యాపారులు ఈ పోర్టుకు వచ్చి సుగంధ ద్రవ్యాలను కొనుగోలు చేసేవారు. వారు వాటికి బదులుగా బంగారం, వెండి మరియు ఇతర విలువైన వస్తువులను ఇచ్చేవారు. ఈ మార్పిడి వల్ల బంగారం నేరుగా కేరళ ప్రాంతానికి ప్రవహించింది. పోర్టులు సంపద ద్వారాలుగా మారడానికి మరో ముఖ్య కారణం పన్నులు. ప్రతి నౌక దేశానికి ప్రపంచంతో కలిగే ప్రధాన ద్వారం గుండా వచ్చినప్పుడు అది ఒక రకంగా ఆదాయం తీసుకువచ్చే యంత్రంలాగా పనిచేసేది. నౌకలు దిగుమతి చేసే వస్తువులపై పన్ను, ఎగుమతి చేసే వస్తువులపై పన్ను విధించారు ట్రావెన్కోర్ రాజులు. మరియు ప్రధాన ద్వారం అంటే పోర్టులు వినియోగానికి ఫీజులు తీసుకునేవారు. అన్నీ కలిపి ట్రావెన్కోర్ రాజ్యానికి భారీ ఆదాయాన్ని తెచ్చేవి. ఇది ఒక స్థిరమైన ఆదాయ వనరు. ఒక పెద్ద నౌక వచ్చినప్పుడల్లా రాజ్య ఖజానాలోకి పెద్ద మొత్తంలో బంగారం చేరేది. పోర్టులు వాణిజ్య నియంత్రణకు కూడా కేంద్రాలుగా ఉండేవి. ఎవరు వ్యాపారం చేయాలి, ఏ వస్తువులు ఎగుమతి చేయాలి, ఎంత ధరకు అమ్మాలి, ఈ విషయాలను ట్రావెన్కోర్ రాజ్యం నియంత్రించగలిగేది. ఈ నియంత్రణ వల్ల రాజ్యానికి ఒక రకమైన మోనోపొల్లీ ఏర్పడింది. అంటే అర్థం, మిరియాల వంటి విలువైన వస్తువులపై పూర్తి నియంత్రణ ఉండేది. దీనివల్ల ధరలను కూడా ప్రభావితం చేయగలిగారు. తద్వారా మరింత లాభం పొందారు. ప్రధాన ద్వారాలు కేవలం వస్తువుల ఎగుమతికి మరియు దిగుమతికి మాత్రమే కాదు, అవి సంస్కృతుల కలయిక కేంద్రాలు కూడా. విదేశీ వ్యాపారులు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. కొత్త వస్తువులు, కొత్త ఆలోచనలు తీసుకువచ్చారు. ఈ మార్పిడి వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థ మరింత అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ఇది సంపద ప్రవాహాన్ని పెంచింది. ఇంకో ముఖ్యమైన విషయం, పోర్టులు అంటే ప్రధాన ద్వారం లేకపోతే వాణిజ్యం జరగదు. భూభాగంలో ఉన్న రాజులు కూడా సంపద సంపాదించగలిగిన సముద్ర తీర ప్రాంతాలకు ఉన్న అవకాశాలు చాలా ఎక్కువ. ఎందుకంటే ఒక నౌకలో 1000 కిలోల సరుకును తీసుకువెళ్లవచ్చు. ఇది పెద్ద స్థాయి వాణిజ్యాన్ని సాధ్యమయ్యేలా చేసింది. ఈ కారణంగా పోర్టులు మల్టీప్లయర్ లాగా పనిచేశాయి. అంటే చిన్న ఉత్పత్తిని పెద్ద సంపదగా మార్చాయి. ట్రావెన్కోర్ రాజులు ఈ పోర్టుల ప్రాముఖ్యతను బాగా అర్థం చేసుకున్నారు. వారు వాటిని ఇంకా కఠినంగా నియంత్రించారు, భద్రత కల్పించారు, వాణిజ్యాన్ని ప్రోత్సహించారు. దీనివల్ల విదేశీ వ్యాపారులు కూడా ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపారు. ఒక సురక్షిత పోర్ట్ అంటే వ్యాపారులకు విశ్వాసం. ఈ విశ్వాసం వల్ల మరిన్ని నౌకలు వచ్చాయి, మరిన్ని వ్యాపారాలు జరిగాయి, మరింత సంపద వచ్చింది. ఈ సంపదలో భాగం రాజ్యానికి, ఇంకో భాగం వ్యాపారులకు మరియు ఇంకో భాగం ఆలయాలకు వెళ్లేది. ముఖ్యంగా శ్రీ అనంత పద్మనాభ స్వామి వంటి దేవాలయాలు ఈ వాణిజ్య వ్యవస్థ వల్లే అపార సంపదను సేకరించగలిగాయి. అంటే పోర్టులు కేవలం రాజ్యాన్ని మాత్రమే కాదు, మొత్తం సమాజాన్ని ప్రభావితం చేశాయి. మొత్తానికి పోర్టులు సంపద ద్వారాలుగా అని పిలవడానికి కారణం చాలా స్పష్టంగా ఉంది. అవి చిన్న ప్రపంచాన్ని పెద్ద ప్రాంతంతో కలిపాయి, స్థానిక ఉత్పత్తిని గ్లోబల్ మార్కెట్ కు తీసుకువెళ్లాయి మరియు బంగారం వంటి విలువైన సంపదను తిరిగి తీసుకువచ్చాయి. ప్రతి నౌక ఒక వ్యాపార అవకాశాన్ని, ప్రతి లావాదేవీ ఒక సంపద ప్రవాహాన్ని సూచిస్తుంది. అందుకే ఆ కాలంలో శక్తివంతమైన పోర్టు ఉండడం అంటే ఆ రాజ్యానికి అపార సంపదకు ద్వారం తెరవడం అన్నమాట. మరొక ముఖ్యమైన మార్గం, ట్రావెన్కోర్ రాజులు చేసిన యుద్ధాలలో గెలిచినప్పుడు శత్రు రాజ్యాల నుంచి వచ్చిన నిధులు, ఆభరణాలు మరియు బంగారంలో ఒక భాగం ఆలయాలకు సమర్పించబడేది. ఇది ఒక సాంప్రదాయం. యుద్ధ విజయం దేవుని కృప వల్లే సాధ్యమైందని భావించి కృతజ్ఞతగా సంపదను సమర్పించేవారు. సామాన్య ప్రజల పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. రైతులు, వ్యాపారులు, కళాకారులు తమ సామర్థ్యానికి అనుగుణంగా దానం చేసేవారు. కొందరు బంగారం, కొందరు నాణాలు, కొందరు ధాన్యం, కొందరు మిరియాలు కూడా సమర్పించేవారు. ఈ చిన్న చిన్న విరాళాలు శతాబ్దాల పాటు కొనసాగడంతో అవి పెద్ద నిధిగా మారాయి. వాణిజ్య వ్యవస్థలో కూడా ఆలయాలకు భాగం ఉండేది. కొన్నిసార్లు వ్యాపారులు తమ లాభాలలో ఒక భాగాన్ని దేవుడికి అంకితం చేసేవారు.
నమ్మేవారు. ముఖ్యంగా విదేశీ వ్యాపారులు కూడా ఆలయాలకు బహుమతులు ఇచ్చినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇది ఒక రకంగా వాణిజ్య భద్రత కోసం కూడా. దేవుని అనుగ్రహం ఉంటే వ్యాపారం సురక్షితంగా జరుగుతుందని నమ్మేవారు. ఆలయాలు ఈ సంపదను కేవలం నిల్వ చేయలేదు, కొన్నిసార్లు అది స్థానిక ఆర్థిక వ్యవస్థలో కూడా తిరిగి వినియోగించబడింది. ఆలయ భూములు, వ్యవసాయం, పూజా కార్యక్రమాల ద్వారా స్థానికులకు ఉపాధి కల్పించడం, అంటే ఆలయం ఒక ఆర్థిక కేంద్రంగా కూడా పనిచేసింది. భద్రతా కోణంలో చూస్తే ఆలయాలు సంపద నిల్వ చేయడానికి అత్యంత సురక్షిత ప్రదేశాలుగా భావించబడ్డాయి. మందిర నిర్మాణం బలంగా ఉండేది. ఎప్పుడూ ఆలయాల్లో భక్తులు ఉండడం వల్ల దోపిడీలు తక్కువగా ఉండేవి. ఈ కారణంగా రాజులు మరియు ప్రజలు తమ సంపదను ఆలయాల్లో భద్రపరచడానికి ఆసక్తి చూపారు. ఇంకో ముఖ్యమైన అంశం సాంప్రదాయం. ఒకసారి దానం చేసిన వస్తువులు తిరిగి తీసుకోరు, అవి దేవుడి సొత్తు అవుతాయి. ఈ నియమం వల్ల ఆలయంలోని సంపద ఎప్పటికీ తగ్గదు, అది ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియ శతాబ్దాల పాటు కొనసాగింది. ఒక్క రోజులో ఈ సంపద రాలేదు. ప్రతి తరం కొత్త దానం చేసింది, ప్రతి రాజు కొంత సమర్పించాడు, ప్రతి వ్యాపారి కొంత ఇచ్చాడు. ఈ విధంగా చిన్న చిన్న ప్రవాహాలు కలిసి ఒక మహాసంపదగా మారాయి. మొత్తానికి ఆలయాలకు సంపద చేరడం ఒక సహజమైన చారిత్రాత్మక ప్రక్రియ. అది భక్తి, రాజకీయాలు, వాణిజ్యం మరియు సాంప్రదాయాల కలయిక. అందుకే శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వంటి ఆలయాల్లో అపారమైన నిధులు కనిపిస్తాయి. అవి కేవలం బంగారం కాదు, శతాబ్దాల చరిత్ర నిల్వ. అలాగే శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి దర్శనం 3 ద్వారాల ద్వారా పూర్తి దర్శనం ఎందుకు? స్వామివారి విగ్రహం సుమారు 18 అడుగుల పొడవు ఉంటుంది. ఇది సాధారణ విగ్రహం కాదు, ఇది ఒక దివ్య కళాఖండం. దేవుడు ఆదిశేషుడిపై విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆయన నాభి నుండి కమలం పుట్టి అందులో బ్రహ్మదేవుడు కూర్చొని ఉన్న రూపం. ఈ విగ్రహం అంత పెద్దది, అంత విస్తారమైనది, ఒకే చూపులో పూర్తిగా చూడడం అసాధ్యం. అందుకే ఈ ఆలయంలో దర్శనం ఒక ప్రత్యేకమైన విధానంలో జరుగుతుంది. భక్తులు దేవుణ్ణి పూర్తిగా చూడాలంటే 3 వేరువేరు ద్వారాల ద్వారా దర్శనం చేయాలి. మొదటి ద్వారం ద్వారా దేవుని తలభాగం కనిపిస్తుంది, రెండవ ద్వారం ద్వారా స్వామివారి నాభి మరియు కమలం కనిపిస్తుంది, మూడవ ద్వారం ద్వారా స్వామివారి పాదాలు కనిపిస్తాయి. ఈ విధానం వెనుక ఒక ఆధ్యాత్మిక భావన ఉంది. దేవుని సంపూర్ణత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఒకే చూపు సరిపోదు, దశల వారీగా అనుభవించాలి అనే సందేశం. ఈ దర్శన విధానం భక్తుల్లో ఒక ప్రత్యేకమైన భావాన్ని కలిగిస్తుంది. ప్రతి ద్వారం దగ్గర ఆగి ఒక్కో భాగాన్ని దర్శించడం ద్వారా భక్తి మరింత గాఢంగా మారుతుంది. ఇది కేవలం దర్శనం కాదు, ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. ఇప్పుడు ఆలయంలోకి ప్రవేశం గురించి మాట్లాడితే ఇక్కడ హిందువులకు మాత్రమే అనుమతి ఉంటుంది, మరే ఇతర మతస్థులకు అనుమతి లేదు. ఈ నియమం చాలా కాలంగా కొనసాగుతుంది. దీని వెనుక ప్రధాన కారణం ఆలయ ఆచారాలు మరియు సాంప్రదాయాలు. ఈ ఆలయం కఠినమైన ఆగమ శాస్త్రాల ప్రకారం నడుస్తుంది. పూజలు, విధులు అన్ని చాలా నియమబద్ధంగా నడుస్తాయి. ఈ విధానాన్ని అలాగే కొనసాగించేందుకు ఈ ఆలయంలోకి హిందువులకు మాత్రమే అనుమతి అనే నియమం అమల్లో ఉంది. అయితే ఇది కేవలం మత పరిమితి మాత్రమే కాదు, ఆలయంలోకి వచ్చే హిందువులకు కూడా కొన్ని కఠినమైన నియమాలు ఉన్నాయి. పురుషులు ధోతి మాత్రమే ధరించాలి, స్త్రీలు సాంప్రదాయ దుస్తువులు మాత్రమే ధరించాలి. అంటే ఇది ఒక సంపూర్ణ ఆచార వ్యవస్థ. ఈ నియమం గురించి చాలా చర్చలు కూడా జరిగాయి. కొందరు ఇది మారాలని అంటారు, అలాగే మరికొందరు ఈ సాంప్రదాయం అలాగే కొనసాగాలని భావిస్తారు. కానీ ఆలయ నిర్వాహకులు మరియు భక్తులు దీన్ని ఒక పవిత్ర సాంప్రదాయంగా భావించి కొనసాగిస్తున్నారు. మరొక ముఖ్యమైన విషయం, ఈ ఆలయం కేవలం నిర్మాణం కాదు, ఇది ఒక జీవించే సాంప్రదాయం. ప్రతిరోజు జరిగే పూజలు, ప్రతి ఉత్సవం, ప్రతి నియమం అన్నీ ఒక శతాబ్దాల చరిత్రను ప్రతిబింబిస్తాయి. ఈ ప్రత్యేకతల వల్లే ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దేవుని విగ్రహం యొక్క వైభవం, 3 ద్వారాల ద్వారా దర్శనం మరియు కఠినమైన ఆచారాలు, ఈ 3 అంశాలు కలిపి ఈ ఆలయాన్ని ఇతర ఆలయాలతో పూర్తిగా భిన్నంగా నిలబెడతాయి. ఇది కేవలం చూడడానికి వచ్చే ప్రదేశం మాత్రమే కాదు, అనుభవించడానికి వచ్చే ప్రదేశం. చివరగా ఒక్క ఆలోచన, ఒకే దేవుడు కానీ ఆయనను చూడడానికి 3 ద్వారాలు ఎందుకు? బహుశా అది మనకొక సందేశం కావచ్చు. దైవాన్ని అర్థం చేసుకోవడం అనేది ఒక ప్రయాణం, ఒక అనుభవం, ఒక భక్తి మార్గం అని అర్థం. ఇదే శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయ ప్రత్యేకతల అసలు కథ. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.